అందరూ బాగున్నారా? దావీదు గారిని నిరాశకు గురి చేసిన వ్యక్తుల్లో సౌలు కూడా ఉన్నాడు. అది మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనంలో కనిపిస్తుంది మనకి. ఒకసారి చూద్దాం. సౌలు ఈ ఫిలిస్తీయును ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ఇక్కడ సౌలు గారి మాటలు ఎలా ఉన్నాయంటే, దావీదు ముందుకు వచ్చి ఫిలిస్తీయుడు అనేటువంటి గొలియాతుతో యుద్ధం చేస్తానంటుంటే అతను చేయొద్దు అంటున్నాడు. నువ్వు చేయలేవు, అతనితో ఏం చేస్తావు నువ్వు అని చెప్పి అతన్ని నిరాశకు గురి చేస్తూ ఉన్నాడు. దావీదు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అంతమంది ఇశ్రాయేలీల జనాంగంలో ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేక భయపడిపోతుంటే చివరికి రాజు అయినటువంటి సౌలు కూడా భయపడిపోతున్నాడు. అలాంటి సమయంలో దావీదు ముందుకు వచ్చి యుద్ధం చేస్తానంటుంటే సంతోషించాల్సింది పోయి అతన్ని మెచ్చుకోకుండా అతనిని వెనకకు గెంటి వేస్తూ ఉన్నాడు, నిరాశకు గురి చేస్తూ ఉన్నాడు. నిజానికి దావీదు అప్పటికే రాజుగా అభిషేకించబడ్డాడు. అంత మాత్రమే కాదు, సౌలు దగ్గర పనిచేస్తున్నాడు కూడా. ఆ ముందు అధ్యాయంలో మనకు అది కనిపిస్తూ ఉంటుంది. సౌలు దగ్గర సంగీతం వాయిస్తూ ఉన్నాడు ఇతను, సౌలు యొక్క ఆయుధాలు మోస్తూ ఉన్నాడు. అయితే మధ్యలో సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఫిలిస్తీయులతో యుద్ధం మొదలైంది. గొలియాతు వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి దావీదు ఆ గొలియాతుతో నేను వెళ్ళి పోరాడతానని చెప్తే ఆ మాటలు విన్నటువంటి పెద్దవారు సౌలు దగ్గరికి తీసుకుని వచ్చారు దావీదుని చూసిన తర్వాత సౌలు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు, నువ్వు చాలా చిన్నవాడురా, నువ్వేం చేస్తావు, నీ వల్ల కాదులే అని చెప్పి నిరాశకు గురి చేస్తూ ఉన్నాడు. అయితే సౌలు మాటల్లో అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి మరొక ఆలోచన ఏమిటంటే, బహుశా ఇలాగా అయ్యుండొచ్చేమో. ఏంటంటే, సౌలు గారు దావీదుని ఎప్పటికీ కూడా ఒక మ్యూజిషియన్గానే ఉండిపోవాలనుకుంటున్నాడు. అతను తన దగ్గర సంగీతం వాయిస్తున్నాడు కదా, ఒకవేళ ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తే అతను మరలా గొప్పవాడైపోతాడేమో. లేదు, దావీదు నా దగ్గరే సంగీతం వాయిస్తూ ఉండిపోవాలి. రెండవ విషయం ఏం కనిపిస్తుందంటే, సౌలు యొక్క ఆయుధాలు మోస్తూ ఉన్నాడు కదా దావీదు గారు, ఎప్పటికీ కూడా తన పనివాడిలాగే ఉండిపోవాలి, తన ఆయుధాలు మోస్తూనే ఉండిపోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా బహుశా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయేమో. నువ్వు ఏదైనా ఒక దేవుని కొరకు గొప్ప కార్యం చేయాలని చెప్పి, లేదంటే దేవుడు నిన్ను పిలుచుకుంటే దేవుని కొరకు నీవు బహుగా బలంగా వాడబడాలని ముందుకు వస్తూ ఉంటుంటే, నువ్వు చేసే ప్రతి పనికి కూడా నిన్ను నిరాశకు గురి చేసే మాటలు, ఒకవేళ ఎలాంటి మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాయేమో. నువ్వు చాలా చిన్నవాడివి, లేదంటే నువ్వు చాలా చిన్నదానివి, నీకు అనుభవం లేదు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అనేటువంటి మాటలు ఒకవేళ నీకు వినిపిస్తూ ఉన్నాయేమో. జ్ఞాపకం ఉంచుకో, దావీదును కూడా అలాగే నిరాశకు గురి చేశారు. ఇంత జరిగినా సరే దావీదు గారు ముందుకు వెళ్ళి గొలియాతుతో పోరాడాడు. గొలియాతు కూడా దావీదును చూసినప్పుడు దావీదును తృణీకరించాడంట. వీడితో నేను యుద్ధం చేస్తానేంటి అని చెప్పి పోరా అన్నట్టుగా చూశాడు. అయినా సరే దావీదు గారు నిరాశకు గురి కాలేదు. దేవుని మీద నమ్మకంతో ఆ వడిసెలు తీసుకుని విసిరాడు. ఆ రాయి వెళ్ళతను తగిలింది, గొలియాతును చంపాడు. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. దావీదు యొక్క జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా అతను నిరాశకు గురి చేశారు, కానీ ఎక్కడ కూడా అతను ఓడిపోలేదు, ఎక్కడ కూడా నిరాశ పడిపోలేదు. కేవలం దేవుని మీద మాత్రమే అతను ఆనుకుని ముందుకు వెళ్ళాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఎలాంటి నిరాశకు గురి చేసే పరిస్థితులు నీకు వస్తున్నా సరే జ్ఞాపకం ఉంచుకో, దేవునికి ప్రార్థన చేయి. దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి నిరాశలో నీకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవేళ నీకు ఉన్నట్లయితే కనుక దయచేసి దేవుని మీద ఆధారపడు, దేవునికి ప్రార్థన చేయి. దేవా, నన్ను ఆ పరిస్థితిలో నుంచి తప్పించు. దావీదు గారి వల్లే నేను నిలబడాలి, స్థిరపడాలి. దావీదు వల్లే నన్ను తలగా ఉంచు, తోకగా ఉంచొద్దని చెప్పి దేవుని మీద ఆధారపడు. దేవుడు నీ పరిస్థితిని, నీ జీవితాన్ని మారుస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? దేవా, ఈ యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకే నీకు వందనాలు. దావీదు గారి జీవితంలో అతనిని నిరాశకు గురి చేసిన పరిస్థితులు మేము చూసాము. ఎన్ని నిరాశ కలిగించే పరిస్థితులు అతనికి ఎదురైనా దేవ, మరి అతను నీ మీద ఆధారపడి నిలబడ్డాడు. గొప్ప రాజుగా మీరు నిలబెట్టారు తండ్రి. ఈ మాటలు విన్న వారి యొక్క జీవితాల్లో తండ్రి ఇలాంటి నిరాశకు గురి చేసే పరిస్థితులు ఉన్నట్లయితే వారితో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి. ఆ నిరాశలో నుంచి వారిని బయటకు నడిపించి వారిని తలగా నియమించమని, మీరే తోడుని నడిపించమని, రక్షణ లేని వారిని మీరు రక్షించుకోమని, నీవే నిజమైన దేవుడు అని, మా జీవితాలు మా పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు అని వారు తెలుసుకునేలాగా మీరు కృప చూపించమని ఈ ప్రార్థన యేసు నామములో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి మహిమ ఘనత